మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. యావత్తున జెడ్పీటీసీలము ఎంపీపీలము నాతో పాటు అందరం కూడా బాయ్కాట్ చేసిపోతా ఉన్నాం. ఇవాళ మా ప్రధాన అంశం ఏంటంటే ఇవాళ డిఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఇవాళ నేను డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా హుజురాబాద్ నియోజకవర్గంలో నా పిల్లలు బాగా చదువుకోవాలని ఒక గొప్ప ఆలోచన, నా పిల్లలకి ఆ హుజురాబాద్ నియోజకవర్గంలో పేద పిల్లలకి అద్భుతమైన సౌకర్యం కల్పించాలని ఒక గొప్ప ఉద్దేశంతో నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే అందులో ఒక్క మాట కూడా నేను రాజకీయం మాట్లాడలేదు. డిఓ గారు ఎంఈఓకి ఈ నోటీస్ పంపిస్తారు, ఏమని ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు ఎట్లా అటెండ్ అవుతారని నోటీస్ పంపిస్తారు, సమాధానం ఇవ్వని అని ఇచ్చి 2 రోజుల లోపల ఎంఈఓని డిమోట్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతా ఉన్నాను. ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా నాకు నా నియోజకవర్గంలో నేను రివ్యూ పెట్టుకునే అధికారం నాకు లేదా? ఇలా ఇది చట్ట విరుద్ధం, ఆయన చేసిన పని చట్ట విరుద్ధం. ఖచ్చితంగా డిఈఓ గారిని సస్పెండ్ చేయాల్సిందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధం. ఇలా ఒక మీరే ఆలోచన చేయండి, ఒక ఎమ్మెల్యేగా నేను బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా నేను రివ్యూ మీటింగ్ పెట్టుకోవద్దా? పిల్లలు బాగా ఉన్నాయా, ఫెసిలిటీస్ లేవని తెలుసుకోవద్దా? నేను ప్రభుత్వాన్ని కూడా అలా విమర్శించలేదు నా స్పీచ్లో. ఇది ఎందుకు ఇచ్చిండ్రు, ఈ నోటీస్ ఎందుకు ఇచ్చి వాళ్ళని డిమోట్ ఎందుకు చేసిన ఎంఈఓని? నేను ఖచ్చితంగా రేపన్నా ఎల్లుండన్న స్పీకర్ గారు టైం తీసుకుంటా. ఖచ్చితంగా డిఓ మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా. ఖచ్చితంగా స్పీకర్ గారిని కోరుతా. ఎందుకంటే ఎమ్మెల్యేగా నా హక్కులని ఆయన నన్ను అవమానపరిచారు కాబట్టి ఇవాళ నేను ఖచ్చితంగా నాకు ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇస్తా. సస్పెండ్ అయ్యే వరకు నేను ఊకోను. వాళ్ళు కూడా సమాధానం ఇవ్వకపోతే ఖచ్చితంగా హైకోర్టులో కూడా డిఓ మీద పిటిషన్ వేస్తా. నిన్న నా నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా మంత్రి గారు పంచకుంటా ఇబ్బంది పెడితే నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, నా లబ్ధిదారుల మీద, నా పేద ప్రజల మీద తీర్చుకోకండి అని చెప్పి నేను హైకోర్టు పోతే హైకోర్టు మొట్టకాయలు వేసి ఖచ్చితంగా జియోని ఫాలో కావాలని నిన్న హైకోర్టు కూడా జియో నుంచి ఇస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచిన. నేను ఒకటే చెప్తున్నా, ఈ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఈ సమావేశాలు ఎందుకు, దీనికి పెట్టుడు ఎందుకు, ఈ రాజ్యాంగం ఎందుకు, మరి ఎంపీలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు? అరే మీకు అర్థమైతలేదు. ఇవాళ ఒక మన యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధిని అవమానించినట్టు తీరుతుంది. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆ మీటింగ్లో నేను ఒక్కనే లేను. నేను నాతో పాటు జెడ్పీ చైర్మన్ గారు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరు కూడా ఉన్నారు. అంటే ఇంతమంది ప్రజాప్రతినిధులని మీరు అవమానించినట్టు కదా. దేనికోసం అవమానిస్తున్నారు? దీనికి జవాబు చెప్పాలి ప్రభుత్వం. దీనికి ఖచ్చితంగా డిఈఓని సస్పెండ్ చేసే వరకు నేను ఊకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆల్ హెచ్ఎంస్, ఆల్ హెడ్ మాస్టర్స్ని అందరినీ కూడా పిలుస్తాం. అందరికి కూడా నోటీస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అంటే పిల్లల భవిష్యత్ కోసం మనం మాట్లాడుతుంటే నోటీస్ ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేసి డిమోషన్ చేస్తే ఏందన్నా? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. దీన్ని ఖచ్చితంగా డిఓని సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా స్పీకర్ గారిని ఇవాళనే ఫోన్ చేసి టైం తీసుకునే ప్రయత్నం చేస్తాం. స్పీకర్ గారు టైం ఎప్పుడు ఇస్తే అప్పుడు పోతా. ఈ 1-2 డేస్ లోపలనే కలిసే ప్రయత్నం చేస్తా స్పీకర్ గారిని. ఖచ్చితంగా స్పీకర్ గారికి ఇచ్చి ప్రివిలేజ్ మోషన్ ఖచ్చితంగా మూవ్ చేస్తాం. ఇలా చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఒక దళిత జెడ్పీటీసీ ఇలా సమావేశానికి వస్తుంటే పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకోవాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక దళితులను చిన్న చూపు చూస్తా ఉన్నారని నేను అడుగుతాను. ఇలా కేసీఆర్ గారు చాలా గొప్ప ఆలోచనతోని ప్రతి దళిత కుటుంబం బాగుపడాలని, ప్రతి దళిత కుటుంబం బాగుండాలని ఒక గొప్ప ఆలోచనతోని దళిత బంధు అనే ఒకటి పైలట్ ప్రాజెక్ట్ నా నియోజకవర్గమైన హుజురాబాద్ నియోజకవర్గంలో తీసుకొని శాచ్యురేషన్ మోడ్ వరకు ఇచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 3,500 నుంచి 4,000 దళిత కుటుంబాలకి 2వ విడత రావాలి. ఆ 2వ విడత ఇవ్వకుండా ఈ సమావేశంలో నేను జవాబు అడిగితే కలెక్టర్ గారు చెప్పిండ్రు. ఇవాళ స్వయంగా కలెక్టర్ గారే మీ మీడియా సాక్షిగా చెప్పిండ్రు, ప్రభుత్వము రైటింగ్లో రాసి దళిత బంధు అనేది ఆపాలే దాన్ని అని చెప్పి రైటింగ్లో రాసి ఇచ్చిన కలెక్టర్ గారు మీ సాక్షిగా చెప్పిండ్రు. మీరు అందరు విన్నారు. యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి దళితుని ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇలా మీకు ఇచ్చే కేసీఆర్ గారు ఇంత గొప్ప స్కీమ్ ఇచ్చే దళిత బంధుని ఇవాళ ఈ ప్రభుత్వం లిఖిత పూర్వితంగా రాసి ఆపమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారని కలెక్టర్ గారు స్వయంగా ఇవాళ జెడ్పీ మీటింగ్లో చెప్పడం చాలా బాధాకరం.
నేను వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా, ఇలా స్వయంగా దళిత స్పీకర్ సాక్షిగా మాట్లాడినా నా నియోజకవర్గంలో ఉన్న దళితులతో పాటు యావత్ తెలంగాణలోకి ఎవరెవరికి దళిత బంధు ఇచ్చారో వాళ్ళందరూ కూడా డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేసిన, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.